కాకతీయ సామ్రాజ్యం భాగం 1. ఒక చిన్న రాజ్యం నుండి తెలుగు గర్వంగా ఎదిగిన మహా సామ్రాజ్యం. తెలుగు చరిత్రలో శౌర్యం, పరిపాలనా నైపుణ్యం, కళా వైభవం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కాకతీయ సామ్రాజ్యం. వేల ఏళ్ల చరిత్రలో తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఈ రాజవంశం ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. అసలు కాకతీయులు ఎవరు? వారి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక చిన్న సామంత రాజ్యం ఎలా మహాసామ్రాజ్యంగా ఎదిగింది? ఈరోజు ఆ అద్భుత గాథను తెలుసుకుందాం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో అనేక చిన్న రాజ్యాలు ఉండేవి. వాటిలో ఒక చిన్న సామంత కుటుంబమే కాకతీయులు. ప్రారంభంలో వీరు పశ్చిమ చాళుక్యుల ఆధీనంలో సేవలు అందించేవారు. ఆ కాలంలో ప్రజలను కాపాడటం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, కోటలను నిర్మించడం వంటి పనుల్లో కాకతీయులు ప్రత్యేక గుర్తింపు పొందారు. కాకతీయుల తొలి పాలకుల్లో బేతరాజు ముఖ్యుడు. ఆయన ధైర్యం, పరిపాలనా నైపుణ్యంతో తన ప్రాంతాన్ని బలోపేతం చేశాడు. ఆయన తరువాత వచ్చిన ప్రోలరాజు రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ప్రోలరాజు కాలంలో కాకతీయుల శక్తి క్రమంగా పెరిగింది. శత్రువులను ఓడిస్తూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ వారు తమ స్థానాన్ని బలపరిచారు. తర్వాత చరిత్రలో గొప్ప మలుపు తీసుకొచ్చిన రాజు రుద్రదేవుడు. రుద్రదేవుడు కేవలం యుద్ధ వీరుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప పరిపాలకుడు కూడా. అనేక యుద్ధాల్లో విజయాలు సాధించి కాకతీయులను స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టాడు. రుద్రదేవుడు తన రాజధానిని ఓరుగల్లు, నేటి వరంగల్గా అభివృద్ధి చేశాడు. అక్కడ బలమైన కోటలు, రక్షణ గోడలు, అందమైన నిర్మాణాలు నిర్మించబడ్డాయి. వరంగల్ కోట ఆ కాలంలో భారతదేశంలోని అత్యంత బలమైన కోటల్లో ఒకటిగా పేరు పొందింది. రుద్రదేవుడు ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. రైతుల కోసం చెరువులు తవ్వించాడు. నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేశాడు. వ్యవసాయం అభివృద్ధి చెందడంతో రాజ్యం సంపన్నంగా మారింది. అలాగే దేవాలయ నిర్మాణాలకు కూడా ఆయన విశేష ప్రోత్సాహం ఇచ్చాడు. శిల్పకళ, వాస్తుకళ, సాహిత్యం ఆయన కాలంలో మరింత అభివృద్ధి చెందాయి. కాకతీయుల పరిపాలనలో ఒక ప్రత్యేకత ఏమిటంటే గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించి ప్రజలకు త్వరగా న్యాయం జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానం వల్ల రాజ్యం బలపడింది. ప్రజలు కూడా తమ పాలకులపై విశ్వాసం పెంచుకున్నారు. రుద్రదేవుడు అనేక యుద్ధాల్లో శత్రువులను ఓడించినప్పటికీ ప్రజల